తమ ప్రతిభను వెలికితీసేందుకు విజయవాడ ఉత్సవం ఎంతో దోహదం చేసిందని కూచిపూడి నృత్యకారులను తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కూచిపూడి నృత్యంతో విద్యార్థులు అలరించారు. తమకు కూచిపూడిపై ఉన్న ఇష్టంతో చదువుతో పాటు ఈ నృత్యంలోనూ రాణిస్తున్నామన్నారు. విజయవాడ ఉత్సవం వివిధ కళలకు వేదికగా నిలవడం సంతోషంగా ఉందంటున్న కూచిపూడి కళాకారులతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. విజయవాడ ఉత్సవం ఘనంగా జరుగుతుంది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రధానంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంట్లో అనేక కూచిపూడి, భరతనాట్యం, అలాగే కర్రసాము, వీటితో పాటు మరిన్ని అనేక చారిత్రక ఘట్టాలైన నాటకాలను కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అంతరించిపోతున్న కళల పునరుత్తేజానికి, అదేవిధంగా ప్రాధాన్యత తగ్గుతున్న కళల ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. దీంట్లో విద్యార్థులు కళా నృత్యాలతో అలరిస్తున్నారు. ఈ తరుణంలోనే కూచిపూడి నృత్యకారులు కొంతమంది మనతో ఉన్నారు. వీళ్ళంతా విద్యార్థులు, చదువుకుంటూనే కూచిపూడిలో రాణిస్తున్నారు. వీరు దీనికి సంబంధించి ఏమంటారు వారి మాటలను తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఒక పక్క చదువుతున్నారు, మరో పక్క కూచిపూడి నేర్చుకుని ఉత్తమంగా రాణిస్తున్నారు. అసలు మీకు ఎందుకు కూచిపూడి అంటే ఎందుకు ఇంట్రెస్ట్? గురువు గారి మూలన మాకు అంత ఇంట్రెస్ట్ పుట్టిందండి. ఆ మూలనే మాకు ఇంత మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. మేము ముందు మా గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈ తర్వాత ఈ దసరా ఉత్సవాలు ఈ ఏపీ గవర్నమెంట్ మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్ యూ. మేము చాలా చేసాం, కానీ ఈ సంవత్సరం నుంచి మాకు ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ రావడం, మాకు ఏపీలో ఇంకెక్కువగా ఇంకా కావాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము విజయవాడలో ఉండడం గర్వంగా భావిస్తున్నాము ఈ ప్రోగ్రామ్స్ రావడానికి. ఇట్లానే మా కళల్ని ప్రోత్సహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మనకి చదువు ఎలాగో మనకి కూచిపూడి కూడా అలాగే అన్నీ సమానంగా నేర్చుకుంటూ ఉండాలి. మనం ఒక్క దాంట్లో సాధించాము ఇంకో దాంట్లో వదిలేద్దాము అనేసి ఏమి ఉండకూడదు. అన్నిటిలో సమానంగా వెళ్తూ ఉండాలి. మేడం చెప్పండి, మీరు వీళ్ళందరికీ శిక్షణ ఇచ్చారు, వీళ్ళందరూ కూచిపూడిలో వచ్చేటట్లుగా చూస్తున్నారు. ప్రధానంగా చదువుతో పాటు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల భాగస్వామ్యం ఎలా ఉండాలంటారు? మరి ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా అయితే నేను ఉత్సవాలను చూడలేదు. విజయవాడ ఉత్సవం అని చెప్పి విజయవాడలో ఎన్నో చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఎంతో పెద్ద కళాకారులను అందరినీ కూడా తీసుకొచ్చి మన ఏపీ గవర్నమెంట్ ఇవాళ విజయవాడ ఉత్సవం అనే ఒక పెద్ద ఈవెంట్ని చేస్తున్నారు. ప్రతిరోజు కూడా అన్ని చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఉన్నాయి. విజయవాడ ఉత్సవంలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్స్ అండ్ క్రౌడ్ కూడా మనం చూసినట్టయితే చాలా ఎక్కువ మంది ఎంకరేజ్ చేస్తూ విజయవాడలో ఇంతమంది కళాకారులు ఉన్నారా అని చెప్పి మేము కూడా ఆశ్చర్యపోతున్నాము. కళాకారులు బయటకు వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు అంటే కేవలం గవర్నమెంట్ తీసుకున్న ఫస్ట్ నిర్ణయం. అండ్ ప్రతి ఒక్క కళాకారులు కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేయడం కూడా వెరీ హ్యాపీ అండి. చదువు అనేది మన జీవితంలో ఎలా ఉండిపోయిందో కూచిపూడి నాట్యం అనేది కూడా మనకి ఒక డైలీ రొటీన్ అయిపోవాలి. అలా ఉంటేనే మన సంస్కృతిని మనం గౌరవించినట్టు ఉంటుంది. సో అలా డెఫినెట్గా ఉండాలి కూడా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూచిపూడిని వివిధ దేశాల వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఆ కళని మన ఆంధ్ర వాళ్ళు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తూ మనమే ముందుకు తీసుకెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విజయవాడ ఉత్సవ నిర్వహణ పట్ల వాళ్ళందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కళాకారులు ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కెమెరామెన్ సోమేష్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.